ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. ఈ మధ్య టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇది మరోకు ముందే తాజాగా నగరంలో మరో చోట డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నిర్ధారణ కావడంతో టాస్క్ ఫోర్స్ నార్కోటిక్ బ్యూరో అధికారులు 11 మందిని అరెస్ట్ చేశారు. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చేందుకు తెలంగాణ సర్కార్ కంకణం కట్టుకుంది. మాదక ద్రవ్యాలతో పట్టుబడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందే అంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో టాస్క్ ఫోర్స్ నార్కోటిక్ బ్యూరో అధికారులు బస్టాండ్, రైల్వే స్టేషన్స్, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, పబ్బులు, క్లబ్బుల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ రాష్ట్రమంతా జల్లెడ పడుతూ విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే నగరంలో ఓ పబ్బుపై దాడులు చేసి డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలడంతో వారిని అరెస్ట్ చేశారు. ఇక విషయానికొస్తే ఆదివారం అర్ధరాత్రి జూబ్లీ హిల్స్ లోని కొన్ని పబ్బుల్లో పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఇందులో భాగంగానే జొరా పబ్ మరియు దుర్గం చెరువులోని ఆలు బిస్ట్రో పబ్ లో మొత్తం 11 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈవెంట్ లో పాల్గొన్న వారికి పోలీసులు పరీక్షలు నిర్వహించారు. డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తూ ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.